ఓం శ్రీ సాయిరామ్. స్టార్ట్ చేయండి. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటూ సత్యం శివం సుందరం అనే గ్రంథము 5వ భాగంని మరొక్కసారి చదవడానికి అనుగ్రహించిన స్వామికి, అవకాశం ఇచ్చిన గురు దంపతులకు నా హృదయపూర్వక నమస్కారములు. సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ కోటేశ్వరరావు మాస్టర్ గారికి, పార్థసారథి గారికి, పద్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీమతి ఐ భారతి గారు చదివిన అంశములో చివరిగా స్వామి 1983 సంవత్సరం ఇచ్చిన దివ్యోపన్యాసములలో ప్రధానంగా బోధించిన అంశములు సర్వసమైక్యత, మానవ జన్మ యొక్క విశిష్టత మరియు అవతార ప్రాముఖ్యత. 1984 సంవత్సరంలో స్వామి మానవుని పరివర్తన చెందమని, దివ్యత్వమును ఉండి ఉద్భవించి దివ్యత్వములో ఐక్యమయ్యే మానవ జన్మ యొక్క అంతరార్థమును గుర్తించమని ఉద్బోధించారు. 1985 సంవత్సరంలో స్వామి తమ దివ్యోపన్యాసములలో సేవ, సాధన అనే 2 అంశములపై దృష్టిని సారించారు. బాబావారి 60వ జన్మదిన సంవత్సరమైన జన్మదిన సందర్భంలో 10 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల 4వ ప్రపంచ సమ్మేళనం జరిగింది. అయితే ఎప్పటి వలనే భగవాన్ బాబా వారు ఆ సందర్భంలో తమ దివ్యోపన్యాసములలో మానవుని యొక్క ఆధ్యాత్మిక పరివర్తన మరియు సమాజ సంక్షేమములను గురించి నొక్కి చెప్పారు. ఇంతవరకు భారతి గారు చదివారు. సాయిరామ్. ఆ పైన నేను చదువుతాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అత్యున్నతమైన వేదాంత సత్యములను అతి సరళమైన భాషలో వ్యక్తం చేశారు. ఉదాహరణకు, భ్రమ తొలగితే బ్రహ్మ సాక్షాత్కరిస్తుంది అని ఆయన చెప్పిన మాటలలో వేదాంత సారము గోచరిస్తుంది. మానవ జీవిత పరమావధి బ్రహ్మపదమును పొందడం, మానవ జీవిత పరమావధి బ్రహ్మపదమును పొందడం. అదొక్కటే మానవునికి శాశ్వతమైన ఆనందమును ప్రసాదించి సమస్త దుఃఖమును, బాధలను నివారిస్తుంది. భగవాన్ తరచుగా సర్వం కల్విదం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యమును ఉదహరిస్తారు. ఈ విశ్వమంతటా ఉన్నది బ్రహ్మము తప్ప వేరు కాదు. అయితే మానవుడు మనోకల్పితమైన దేహాభిమానము లేక అహంకారము చే భిన్నత్వమును, భేద భావములను పెంచుకుంటాడు, దర్శిస్తాడు. ఇదే మహోన్నత సత్యమును భగవాన్ బాబా వారు చాలా సులభ శైలిలో ఒక చిన్న ఉదాహరణ ద్వారా వివరిస్తారు. ఆధ్యాత్మిక గణితములో 3 - 1 = 1. ఈ సందర్భములో భగవాన్ పరబ్రహ్మతత్వమును పరమాత్మ, ప్రకృతి మరియు జీవాత్మలతో కూడిన త్రిమూర్త్యాత్మక తత్వముగా వర్ణిస్తారు. ప్రకృతిని ఒక దర్పణముగాను, పరమాత్మను బింబముతోనూ మరియు జీవాత్మను ప్రతిబింబముతోనూ పోలుస్తారు. దర్పణమును తొలగించినప్పుడు కేవలం బింబము మాత్రమే మిగులుతుంది. దర్పణంతో పాటే బింబము కూడా అదృశ్యమవుతుంది. దేహాభిమానము చే ఏర్పడిన ప్రకృతి అనే మాయను తొలగించినప్పుడు, అనగా మనస్సును లయం చేసినప్పుడు జీవాత్మ పరమాత్మగా మారుతాడు. అయితే ఈ మాయను తొలగించడం ఎలా? భగవాన్ బాబా వారు దీనికి ఒక చక్కని ఉపాయమును సూచిస్తారు. దృష్టి ప్రేమమయమైనప్పుడు సృష్టి బ్రహ్మమయమవుతుంది. అది మనం చేయవలసిన సాధన. మన దృష్టిని ప్రేమమయంగా చేసుకోవాలి. ప్రేమ అనే సులోచనముల ద్వారా మనం ఈ ప్రపంచమును చూసినప్పుడు సర్వము దైవమయంగానే కనపడుతుంది. అందువలన ప్రేమయే సర్వరోగ నివారిణి. అంతేకాక భగవాన్ బాబా వారు
సమస్త సాధనల యొక్క సారమును ఈ విధంగా అతి తేలికైన పదములలో సూచించారు. విశ్వాసం ఎక్కడో ప్రేమ అక్కడ, ప్రేమ ఎక్కడో శాంతి అక్కడ, శాంతి ఎక్కడో సత్యం అక్కడ, సత్యం ఎక్కడో ఆనందం అక్కడ, ఆనందం ఎక్కడో దైవం అక్కడ. మానవతా విలువలన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది మరియు అన్ని విలువలకు మూలాధారమైనది ప్రేమ. అటువంటి ప్రేమను గురించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రేమ ఆలోచన రూపముగా ఉన్నప్పుడు సత్యముగా మారుతుంది, ప్రేమ కార్యరూపము దాల్చినప్పుడు ధర్మముగా రూపొందుతుంది, ప్రేమ భావములో ప్రతిఫలించినప్పుడు శాంతిగా వ్యక్తమవుతుంది, ప్రేమ అవగాహనాపరమైనప్పుడు అహింసగా వెల్లడవుతుంది అని ఉద్ఘాటించారు. ఆధ్యాత్మిక మార్గములో విజయం సాధించడానికి ప్రధానమైన అర్హత ఏమిటి అనే ప్రశ్నకు భగవాన్ తనదైన శైలిలో అమృతత్వమును తొలగించడం ఒక్కటే అమృతత్వమునకు మార్గము. రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ ఈజ్ ద ఓన్లీ వే టు అటైన్ ఇమ్మోర్టాలిటీ అని నొక్కి చెప్తారు. పవిత్ర హృదయము మరియు అకళంకమైన శీలము, ఈ రెండే ఆధ్యాత్మిక జీవితమునకు పునాదులు అనే విషయాన్ని ఆయన ఒక చిన్న వాక్యంలో చెప్పారు. చిత్తశుద్ధియే జ్ఞాన సిద్ధి. అయితే అటువంటి చిత్తశుద్ధిని ఏ విధంగా అలవరుచుకోవాలి అనేది ప్రశ్న. అందుకు బాబాయే మళ్ళీ నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి సిద్ధిస్తుంది అని ఉద్ఘాటిస్తారు. నిస్వార్థ సేవ ఒక్కటే ప్రాపంచికమైన కోరికలు మరియు అభిమానము అనే మనస్సునకు పట్టిన మాలిన్యమును తొలగించగలదు. అందువలన సేవా సాధనయే అత్యుత్తమమైన తపస్సు అని స్వామి ఘోషిస్తారు. ప్రేమతో భగవత్ ప్రీత్యర్థముగా నెరవేర్చిన కార్యము ఆరాధనగా రూపొందుతుంది. అట్టి ఆరాధనాభావంతో నెరవేర్చిన కార్యము వలన జ్ఞానం సిద్ధిస్తుంది. వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్ when it is offered to God with love. Work done with a sense of worship leads to wisdom అని భగవాన్ ఒక సూక్ష్మమైన వాక్యములో ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన మౌలికాంశములన్నిటినీ ఇమిడ్చి చెబుతారు. ఈ విధంగా ఆధ్యాత్మిక సాధనలోని ప్రథమ సోపానము భగవద్విశ్వాసము మరియు భగవంతుని యందు ప్రేమ. ఆ తర్వాతి మెట్టు సాటి మానవులకు, జీవులకు నిస్వార్థ సేవ చేయడం. ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు భగవాన్ బాబావారు సూచించే పరిష్కారము చాలా మౌలికమైనది మరియు ఆచరణ యోగ్యమైనదిను. ప్రపంచ సంక్షేమానికి మార్గం వ్యక్తి యొక్క పరివర్తనే. భగవాన్ బాబావారి దృష్టిలో హృదయంలో ధర్మచింతన ఉంటే శీలంలో సౌందర్యం ఉట్టిపడుతుంది. శీలంలో సౌందర్యం ప్రతిఫలిస్తే గృహంలో సామరస్యం నిండి ఉంటుంది. గృహంలో సామరస్యం నిండి ఉంటే దేశంలో క్రమశిక్షణ నెలకొంటుంది. దేశంలో క్రమశిక్షణ ఉంటే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. అధర్మ వర్తనులైన వ్యక్తులు సమాజంలో అలజడులను అశాంతిని సృష్టిస్తారు. అందువలన మానవుని హృదయంలో ధర్మచింతన సుస్థిరంగా నెలకొల్పడం ఎలా అన్నదే ముఖ్యమైన సమస్య. ఈ సందర్భంగా భగవాన్ బాబా భగవద్విశ్వాసము లేని మానవ సమాజము మృగములు సంచరించే అరణ్యముగా మారిపోతుంది అని హెచ్చరిస్తారు. మానవుడు ఆధ్యాత్మికంగా పరివర్తన చెందినప్పుడే సమాజంలో ధర్మ ప్రవృత్తి అభివృద్ధి చెందుతుంది. ఇక మానవుని హృదయంలో ఆధ్యాత్మిక పరివర్తన ప్రారంభం కావడం ఎలా? అందుకు భగవాన్ బాబా వారే 4 F'ల పరిష్కారమును సూచిస్తున్నారు. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టిల్ ద ఎండ్ అండ్ ఫినిష్ ద గేమ్. దీని భావం ఇంచుమించుగా ఇలా ఉంటుంది: అంతరాత్మను అనుసరించు, దుర్గుణములను దూరం చేసుకోవడానికి ప్రయత్నించు, లక్ష్యం నెరవేరే వరకు పోరాటం కొనసాగించు, విజయాన్ని కైవసం చేసుకో.
ఈ 4 ఎఫ్ల మార్గము మానవుని హృదయంలో ఉండే అంతరాత్మను మరుగున పరిచే అజ్ఞానపు తెరను నిర్మూలిస్తుంది. మానవ జీవితంలో ఉండే నిత్య పోరాటము అంతరాత్మ పిలుపును అనుసరించి ఇంద్రియములు పన్నే మాయాజాలము నుండి తప్పించుకోవడానికి మనస్సు పడే అంతర్మథనం. ఆ అంతరాత్మ పిలిపే భగవంతుని దివ్యవాణి. ఈ సందర్భంగా భగవాన్ బాబా ఒక చిన్న పద్యంలో మనస్సుకు బుద్ధికి గల భేదమును ఇలా వివరిస్తారు. మనసునాధారముగగును మానవుండు పశువు కంటని హీనమై పతనముగును, బుద్ధినాధారముగగును బుధజనుండు పశుపతిగా మారునని పల్కె పర్తి సాయి. అయితే ఈ పోరాటము జరపడానికి మానవుడు తాను జీవించే సమాజము నుండి దూరంగా అడవిలోకి పోనవసరం లేదు. అందుకు మారుగా సమాజంలోనే జీవిస్తూ తన లక్ష్యమును సాధించవచ్చు. అందుకు కావలసిందల్లా ఆలోచనలు అడవిలోను అనగా వైరాగ్యం, మరియు చేతులు సమాజంలోను అనగా నీ చేతులతో సమాజంలో పనిచేయి, కానీ నీ మనస్సు భగవంతునిపై లగ్నం చెయ్యి అని బోధిస్తారు భగవాన్ బాబా. ఈ విధంగా ప్రపంచములో సుఖశాంతులు మానవులు తమ హృదయంలో పెంచుకున్న భగవద్ విశ్వాసముపై ఆధారపడి ఉంటాయి. భగవాన్ బాబా వారు సూక్ష్మమైన మహోన్నత సత్యములను హృదయాలకు ఆకట్టుకునే రీతిలో చిన్న చిన్న ఉదాహరణలతో బోధిస్తారు. భారతీయ తత్వశాస్త్రములో కర్మ ధర్మ బ్రహ్మలను గురించి చర్చ బహుకాలంగా జరుగుతున్నది. కర్మ అనగా పుట్టినప్పటి నుండి గిట్టే వరకు ప్రతి క్షణం ప్రతి జీవి ఆచరించేది. ధర్మం అనగా ఆ కర్మలను నియంత్రించే సూత్రములు. బ్రహ్మ అనగా మానవ జీవిత పరమావధి. ఈ మూడింటి మధ్య గల సంబంధమును వివరించడానికి భగవాన్ బాబా ఒక సామాన్య గృహిణి యొక్క నిత్య జీవితంలోని ఉదాహరణను ఎంచుకున్నారు. మీరు తయారు చేసే కొబ్బరి పచ్చడిలో కొబ్బరి, ఉప్పు, మిరపకాయలు, చింతపండు అనే 4 ముఖ్యమైన పదార్థాలు కలిసి ఉంటాయి. ఈ పదార్థాలన్నిటినీ తెచ్చి సమపాళ్లలో కలిపి రుబ్బడం కర్మ. తర్వాత ఆ పచ్చడిని కొంచెం తీసి నోటులో వేసుకుని రుచిగా ఉందా లేదా అని చూచి అవసరమైతే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి రుచిగా తయారు చేయడం ధర్మం. చివరగా అలా తయారు చేసిన కొబ్బరి పచ్చడిని భోజనంలో కలుపుకు తిని ఆనందించడం బ్రహ్మ. దాంతో మీ కోరిక తీరి మీరు తృప్తి చెంది ఆనందిస్తారు. అదే బ్రహ్మ ఆనందం. ఆచరణ, అర్పణ, ఆరాధన ఈ మూడింటితో కూడిన సాధన నిర్మలాంతఃకరణకు మార్గం. ఈ విశ్వమంతా దివ్యత్వము నిండి ఉన్నది. ఈ విషయాన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం అని చెప్పాడు. అనగా, ఓ అర్జున, సకల భూతములలోనూ అనాదిగా ఉన్న బీజమును నేనే అని ప్రకటించాడు. భగవాన్ బాబా వారు ఈ మహోన్నత సత్యమును ఒక సర్వసామాన్యమైన ఉదాహరణ ఆధారంగా వివరించారు. మనం ఒక చిన్న విత్తనమును నాటుతాం. అది ఒక మహావృక్షంగా పెరుగుతుంది. వేల కొద్దీ కాయలు కాస్తాయి. అవి పండుతాయి. వాటన్నిటిలోనూ మళ్ళీ విత్తనాలు ఉంటాయి. అదేవిధంగా భగవంతుని ఆ ఆదిమమైన బీజముతోనూ మరియు విశ్వమును ఆ మహావృక్షముతోనూ పోల్చవచ్చును. ఈ విశ్వములోని సమస్త జీవులు దివ్యత్వము అంతర్భూతమై ఉన్న ఆ మహావృక్షము యొక్క ఫలములు. మానవుడు తనలో అంతర్భూతమై ఉన్న దివ్యత్వమును తెలుసుకొనడానికి ప్రయత్నం చేసినప్పుడు అతనిలో ఉన్న దివ్యత్వము బహిర్గతమవుతుంది. ఇదే మానవ జీవితమునకు గమ్యము. భగవాన్ బాబా భగవంతుని బింబముగాను ఈ ప్రపంచమును ప్రతిబింబముగాను పోల్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఉదాహరణను ఇలా ఇస్తూ, చెట్టు నిండా గెలలి వేసిన ఒక కొబ్బరి చెట్టును ఊహించుకో. ఆ కొబ్బరి చెట్టు యొక్క నీడ పొడుగ్గా పక్కనే ఉన్న నేల మీద పడుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఆ కొబ్బరి చెట్టును ఎక్కి కొబ్బరికాయలు కోస్తున్నప్పుడు ఆ నీడలోని వ్యక్తి కూడా కొబ్బరికాయలు కోస్తున్నట్లు కనపడుతుంది. అయితే
కేవలం నీడలోని కొబ్బరి చెట్టు యొక్క కాయలు కోయడానికి ప్రయత్నిస్తే ఆ వ్యక్తి రెంటికి చెడిన రేవడిగా మారతాడు. అదే విధంగా ఎవరైనా సాధకుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలిగితే అతడు భౌతిక ప్రపంచములో కూడా విజయమును సాధిస్తాడు అని చెప్తారు. కర్మ, భక్తి, జ్ఞాన మార్గములు మూడు ఆత్మ సాక్షాత్కారం అనే ఒకే గమ్యమునకు చేరుస్తాయి. అయితే ఈ మార్గములలో మన ప్రయాణ సాధనం మాత్రం కొంచెం వేరువేరుగా ఉండవచ్చు. ఈ విషయాన్ని బోధపరుస్తూ భగవాన్ బాబా ఈ మూడు మార్గములను ఒకే గమ్యమునకు చేర్చే మూడు రకాల రైలు ప్రయాణముతో పోలుస్తారు. కర్మయోగము, ఒక వ్యక్తి ఒక రైలులో కొంతవరకు ప్రయాణం చేసి ఒక స్టేషన్లో దిగి తర్వాత 2-3 రైళ్లు మారి తన గమ్యమును చేరుకోవడం వంటిది. భక్తి యోగం ఆ వ్యక్తి ప్రయాణం చేస్తున్న రైలు బోగీని మధ్యలో ఒక జంక్షన్ లో ఆ రైలు నుండి విడతీసి గమ్యమునకు చేర్చే వేరొక రైలుకు తగిలించడం వంటిది. ఇక్కడ ఆ వ్యక్తి తాను ప్రయాణం చేస్తున్న రైలు దిగి వేరొక రైలు ఎక్కవలసిన అవసరం లేదు. అతను ప్రయాణం చేస్తున్న బోగియే మరి ఒక రైలుకు తగిలించబడుతుంది. ఇక జ్ఞానయోగము రైలు ఎక్కినప్పటి నుండి గమ్యము చేరే వరకు నేరుగా ఒకే రైలులో ప్రయాణం చేయడం వంటిది. ఈ సందర్భంగా భగవాన్ బాబా ఈ ఉదాహరణకు కొద్దిగా మార్పు చేసి కర్మ, భక్తి, జ్ఞాన మార్గములను ఈ విధంగా పోలుస్తారు. కర్మ మార్గంబు విడరాని కాలిబాట, భక్తి మార్గంబు సులువైన బండి బాట, జ్ఞానమన విమానంబుపై యానమరయా. కర్మ మార్గంబు విడరాని కాలిబాట, భక్తి మార్గంబు సులువైన బండి బాట, జ్ఞానమన విమానంబుపై యానమరయా. భగవాన్ ధ్యానమును గురించి మాట్లాడుతూ చాలా మంది పొరపాటుగా ధ్యానమును ఏకాగ్రతగా భావిస్తారు. ఇది సరికాదు. ధ్యానము ఇంద్రియాతీతమైనది, కానీ ఏకాగ్రత ఇంద్రియ స్థాయిలో ఉంటుంది. ఈ రెంటికి మధ్య చింతన, కంటెంప్లేషన్ అనే సరిహద్దు రేఖ ఉన్నది అని చెబుతారు. ఈ విషయాన్ని ఇంకా సులువుగా బోధపరచడానికి భగవాన్ బాబా ఒక ఉదాహరణను కూడా ఇస్తారు. ఒక గులాబీ మొక్క ఉన్నది. దాని కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు మరియు ముళ్ళు ఉంటాయి. ఆ మొక్క నుండి గులాబీ పువ్వును కోయాలంటే ఏకాగ్రత అవసరం. అనగా ముళ్ళు గుచ్చుకొనకుండా అతి జాగ్రత్తగా పువ్వును కోయడం ఏకాగ్రత. ఆ విధంగా కోసిన గులాబీ పువ్వును చేతిలో ఉంచుకుని దాని అందమును, పరిమళమును ఆనందించడం చింతన. ఆ పువ్వును ప్రేమతో భగవంతుని పాదాల వద్ద సమర్పించడమే ధ్యానం. మానవుని బంధ మోక్షములకు రెండిటికి కారణభూతమైనది మనస్సే అనే విషయాన్ని గుర్తు చేస్తూ భగవాన్ బాబా మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో అనే సూక్తిని తరచూ ఉదాహరిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతికి మనోనిగ్రహమే ఉత్తమోత్తమైన సాధన. అయితే మనోనిగ్రహమును సాధించడం ఎలా అన్నదే ప్రశ్న. భగవాన్ ఈ సందర్భంగా మనస్సు ఒక తుమ్మెద వంటిది, నిస్సంశయంగా అది చాలా దృఢమైనది. ఎంతటి గట్టి కర్రనైనా తొలిచి రంధ్రము చేయగల శక్తి దానికి ఉన్నది. అయితే అదే తుమ్మెద ఒక పువ్వులోని మకరందంను పీలుస్తున్నప్పుడు సాయం సంధ్యా సమయంలో మెత్తని ఆ పువ్వు యొక్క రెక్కలు ముడుచుకుని పోయి అందులో బంధింపబడుతుంది. అదే విధంగా నిరంతరం యుక్తి ప్రయుక్తులతో చెలగాటమాడే అవిశ్రామంగా ఒక విషయము నుండి మరొక విషయం మీదకు మరొక విషయం మీదకు, ఒక వస్తువు నుండి మరొక వస్తువు మీదకు, ఒక చోటు నుండి మరొక చోటుకు ప్రతిక్షణం మారుతూ ప్రపంచమంతటా సంచారము చేసే చంచలమైన మనస్సుని భగవంతునిపై లగ్నము చేసినప్పుడు దాని చంచలత్వము నశించి భగవత్ సాన్నిధ్యమును పొందుతుంది అని వివరిస్తారు. ఈ విధంగా భగవద్భక్తి వలన మనోనిగ్రహము చేకూరుతున్నదనేది సుస్పష్టం. కొంచెం నెమ్మది చదవండి. అలాగే సార్.
ఈ లౌకిక ప్రపంచములో జీవిస్తూ నిత్య జీవితంలో సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు అనేక కార్యక్రమములలో నిమగ్నులమై ఉన్న మనకు ప్రాపంచిక సంబంధాలు మరియు ఆకర్షణలకు లొంగి మనస్సు కలుషితం కాకుండా పవిత్రంగా ఉండడం సాధ్యమైన పనేనా అని మనలో ఒక సందేహము పొడసూపవచ్చు. భగవాన్ బాబా వారు నిస్సందేహంగా ఇది సాధ్యమేనని ఉద్ఘాటిస్తున్నారు. 1983 సంవత్సరం జూన్ నెల 16వ తేదీన శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలో విద్యాభ్యాసము చేసే విద్యార్థులతో మాట్లాడుతూ, ప్రియమైన విద్యార్థులారా, కాలము ఎంతో విలువైనది. మానవ జీవితంలో విద్యార్థి దశ చాలా విలువైనది మరియు పవిత్రమైనది. అందువలన మీరందరూ కాలమును సద్వినియోగము చేసుకోవాలి. పాలలో నీళ్లు కలిసిన తరువాత ఎంత ప్రయత్నించినప్పటికీ వాటిని వేరు చేయడం మరియు పాల యొక్క స్వచ్ఛతను తిరిగి తెప్పించడం సాధ్యం కాదు. కానీ పాలను మరిగించి తోడుపెట్టి పెరుగుగా చేసి అందులో నుండి వెన్న తీసిన తర్వాత ఇక దానికి నీటితో సంబంధము ఉండదు. ఆ వెన్న నీటిపై తేలుతూ తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. ప్రాపంచికమైన కోరికలు మరియు బంధములతో నిండిన సంసారము నీరు వంటిది. మానవుని మనస్సు స్వచ్ఛమైన పాల వంటిది. స్వచ్ఛమైన, పవిత్రమైన, కాలుష్యరహితమైన మానవుని మనస్సు ప్రాపంచికమైన కోరికలనే నీటితో చేరినప్పుడు కోల్పోయిన ఆ స్వచ్ఛతను తిరిగి పొందడం సాధ్యం కాదు. అయినప్పటికీ పవిత్రమైన ఈ విద్యార్థి దశలో స్వచ్ఛమైన మనస్సుతో విషయ పరిజ్ఞానము, జ్ఞాన సంపద మరియు సచ్చీలము అనే వెన్నను పొందగలిగితే ఈ ప్రపంచములో ఉంటూ కూడా ప్రపంచము యొక్క ఆకర్షణల నుండి మీ మనస్సు కలుషితం కాకుండా నీటిపై వెన్నవలే తేలుతూ ఉండగలరు. సుజ్ఞాన ప్రజ్ఞానములను అందుకోవడానికి దేహాత్మ భావమును, అహంకారమును విసర్జించాలి. ఇది ఏ విధంగా సాధ్యపడుతుంది? భగవాన్ బాబా వారు ఒక చక్కని ఉపమానముతో ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారు. మన శరీరముపై ఏదైనా ఒక కురుపు లేచినప్పుడు మనం దానిపై ఏదైనా ఆయింట్మెంట్ రాసి అది తగ్గేదాకా రోజూ కట్టు కడతాం. అయితే ఆయింట్మెంట్ రాయకుండా కట్టు మాత్రమే కడితే అది సెప్టిక్ అయి ప్రమాదానికి దారితీస్తుంది. అంతేకాకుండా మనం ప్రతిరోజు ఆ కురుపును స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేసి కట్టు కట్టాలి. అదే విధంగా మన జీవితంలో మన వ్యక్తిత్వం అనే శరీరముపై అహంకారం అనే కురుపు లేచిందనుకోండి, ఈ కురుపును మాన్పడానికి మనం ప్రతిరోజు నిర్మలమైన ప్రేమ అనే నీటితో కడిగి విశ్వాసం అనే ఆయింట్మెంట్ను రాసి దాని చుట్టూ వినయం అనే బ్యాండేజ్ కట్టాలి. లేకపోతే ఆ కురుపు వలన కలిగే నొప్పి మరియు బాధ నుండి మీకు నివారణ లేదు. ఆధ్యాత్మిక విషయాలను బోధించే ఏ ఆచార్యుని ప్రబోధనలోనైనా అత్యంత ఆసక్తికరము మరియు సందేశాత్మకము అయిన చిన్న చిన్న నీతి కథలు ప్రముఖ స్థానము వహిస్తాయి. జగద్గురు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఉత్తమోత్తమమైన కథకులు. ఆయన చెప్పే కథలలో విజ్ఞాన వినోదాలు రెండు మిళితమై ఉంటాయి. ఒకే కథనం వివిధ సందర్భాల్లో చెప్పినప్పుడు సందర్భానుసారంగా అందులో నూతనమైన సందేశము గోచరిస్తుంది. దానికి కారణం ఆయన కథాకథనంలో చొప్పించే మార్పులు మరియు క్రొత్త అంశములు. భగవాన్ తమ దివ్యోపన్యాసములలో సందర్భోచితంగా చెప్పే చిన్న కథలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి.
భగవంతుని అనుగ్రహం పొందడానికి పాండిత్య ప్రకర్ష మరియు వాగాడంబరము సహాయపడవు. అమాయకమైన స్వచ్ఛమైన పసిపాప వంటి హృదయము నిండా నిండిన భగవద్విశ్వాసం ఒక్కటే అద్భుతాలు సాధించగలదు. 1982 సంవత్సరం జనవరి 23వ తేదీన మద్రాసు నగరంలో దివ్యోపన్యాసం చేస్తూ భగవాన్ బాబా వారు ఈ విషయమును ఒక చిన్న కథ ఆధారంగా వివరించారు. ఒకప్పుడు భాగవతమును చక్కగా అధ్యయనం చేసిన ఒక గొప్ప పండితుడు బాలకృష్ణుని యందు బృందావన గోపికలకు గల భక్తిని గురించి గొప్పగా వర్ణిస్తున్నాడు. బాలకృష్ణుడు పీతాంబరధారి అయి విలువైన ఆభరణాలను ధరించాడని చెబుతూ నెమలి పింఛము నుండి కాలి అందుల వరకు కృష్ణుడు ధరించిన ఆభరణాలను రసవత్తరంగా వర్ణించడం ప్రారంభించాడు. హరికథా కాలక్షేపమునకు వచ్చిన వారిలో ఒక దొంగ కూడా ఉన్నాడు. అతడు సర్వాలంకార భూషితుడైన చిన్ని కృష్ణుని రూపవర్ణనకు ఆకర్షితుడైనాడు. ఎలాగైనా ఆ కృష్ణుని వెతికి పట్టుకుని ఆయన ఒంటి మీద ఉన్న ఆభరణాలను దోచుకోవాలనే కోరిక కలిగింది ఆ దొంగకు. హరికథ పూర్తయ్యాక ఆ దొంగ ఆ పండితుని వద్దకు వెళ్ళి కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పమని అడిగాడు. ఆ ప్రశ్నకు కొంచెం చికాకు చెందిన పండితుడు బృందావనంలో యమునా తీరంలో రాత్రిపూట ఉంటాడు పో అని కటువుగా బదులు చెప్పాడు. అమాయకుడైన ఆ దొంగ పండితుని మాటలు నమ్మి వెంటనే అక్కడకు వెళ్ళాడు. శ్రీకృష్ణ పరమాత్మ సర్వాభరణ భూషితుడై 12 ఏళ్ల బాలునిగా ఆ దొంగకు దర్శనమిచ్చాడు. అయితే ఆ బాలుని అలౌకిక సౌందర్యమునకు ముగ్ధుడైన దొంగ మనస్సులో అతని వద్ద నుండి ఏ నగలను ఏ విధంగా దొంగిలించాలా అనే ప్రశ్న ఉదయించింది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని ముగ్ధ మోహన సౌందర్యమును ఆస్వాదిస్తూ ఆనందానుభూతిలో మునిగి ఉన్న దొంగకు బాహ్య స్మృతి లేదు. గంటలకు గంటలు శ్రీకృష్ణుని వైపు చూస్తూ ఉండిపోయాడు. తాను వచ్చిన పనే మర్చిపోయాడు. ఆ అపురూప సౌందర్య రాశి శరీరం నుండి ఆభరణములను తీసి ఇమ్మని అడగడానికి నోరు రాక సిగ్గుపడుతూ ఉండిపోయాడు. అయితే సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణునికి ఆ సంగతి తెలుసు. అందువలన ఆయన ఒక్కొక్కటిగా తన ఒంటి మీద ఉన్న ఆభరణములను తీసి నిశ్చేష్టుడై నిలబడిన ఆ దొంగకు ఇచ్చివేసి తరువాత అదృశ్యమైపోయాడు. సాయిరామ్ సార్, మరొకసారి అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదములండి. నిన్న వారికి అందరికీ కృతజ్ఞతలు. సాయిరామ్. నేను ఈ సన్నివేశం చాలాసార్లు చెప్పానండి. మా పిల్లల చేత నాటికి కూడా వేయించాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన చిన్న కథలు అని ఇందాక అన్నారు. చిన్న కథలనే నాటికలుగా మార్చుకోవచ్చు, మనం ఎత్తుకోకర్లు. యాక్చువల్ గా నేను చేసిన నాటకాలు అన్ని కూడా జనరల్ గా ఈ చిన్న కథల్లో ఎపిసోడ్స్ తీసుకుని స్క్రిప్ట్ రాసుకునేవాడిని. We can continue our topic today కొంతవరకు. ఈ గురు శిష్య సంబంధం ఎలా ఉండాలి అంటే స్వామి ఒక సందర్భంలో చెప్పిన అంశము. కృష్ణార్జునుల గురు శిష్య సంబంధం ఆదర్శవంతమైంది అంటారు స్వామి. ఎందుకంటే ఆ గీతోపదేశ సందర్భంలో గురు శిష్యులు ఎవరు అంటే ఒకసారి ఆలోచిస్తే మనం అక్కడ శిష్యుడైన అర్జునుడు నరోత్తముడు. దట్స్ వై అతనే సెలెక్ట్ చేసుకున్నాడు. గురువైన శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు పురుషోత్తముడు. శిష్యుడు మహాత్ముడు, గురువు పరమాత్మ. శిష్యుడేమో ఆదర్శమూర్తి, గురువు అవతారమూర్తి. శిష్యుడేమో పాత్రధారి, గురువు సూత్రధారి.
శిష్యుడు ధనుర్ధారి, గురువు యోగీశ్వరుడు. ఇట్స్ బ్యూటిఫుల్ narration given on one గురు పూర్ణిమ డే స్వామి. అలా దాన్ని కంటిన్యూ చేస్తూ మనందరికి తెలిసిందే, ఒకసారి పునశ్చరణ చేసుకుంటే ఎందుకంటే మరలా సంవత్సరం దాకా గుర్తుకు రాదు ఈ టాపిక్స్. కృష్ణ పరమాత్మకు అర్జునుడు ఎటువంటి శిష్యుడో, సుఖమహర్షి కూడా జనక మహారాజు అటువంటి శిష్యుడు. నేను ఒకసారి అడిగితే జిఎల్ సరస్వతి చెప్పింది కూడా, ఇప్పుడు అడిగితే చెప్తుంది. ఒక పర్యాయము ఎందుకు అంత మరి జనక మహారాజును అంతగా లైక్ చేస్తారు సుఖ మహర్షి అంటే, అతని కాన్సన్ట్రేషన్ అంతే, ఏకాగ్రత. ఒక పర్యాయం మిథిలా నగరంకు సమీప అరణ్యాల్లో సుఖ మహర్షి కొంతమంది శిష్యులు చేర్చుకుని ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలు బోధించసాగాడు. ఈ వార్త ఆ చెవిని జనక మహారాజు చెవిన పడింది. ఆయన కూడా తను కొంతమంది శిష్యులతో ఆ మహర్షి ప్రబోధలు వినటానికి డైలీ అరణ్యానికి ఉన్న మహర్షి ఆశ్రమానికి వెళ్తాం మొదలుపెట్టాడు. అతను జనక మహారాజు లాంటి శిష్యులు లభించినందుకు సుఖమహర్షి ఎంతో ఆనందించాడు. తన గురు శిష్య సంబంధం అంటే చాలా మంది ఉంటారు అనమాట. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, తోతాపు, ఇవన్నీ కూడా సముద్ర. అటువంటి శిష్యుడు దొరికేదాకా గురువుడు తాపత్రయపడుతుంటాడు. అటువంటి గురువును కూడా ఎత్తుకుంటుంటాడు శిష్యుడు. ఒకరోజు ఏమైందంటే జనక మహారాజు వచ్చే నార్మల్ టైంకి కాస్త లేబి, అతను హీజ్ ఎ కింగ్. మిగతా శిష్యులు కొంతసేపు అయిన తర్వాత మహర్షిని, గురూజీ మీ ప్రబోధం మొదలు పెట్టండి అని అన్నాడు. సుఖ మహర్షి వాళ్ళతో అంటాడనమాట, లేకపోతే జనక మహారాజు విల్ కమ్, దెన్ ఓన్లీ ఐ విల్ స్టార్ట్ మై సత్సంగా అంటాడు. మనం ఒక సినిమాలో చూస్తుంటాం, మా అయ్యగారు రావాలి పూజ మొదలు పెట్టాలి అంటే నాగభూషణం అనమాట, మా అయ్యగారు వచ్చేదాకా పూజ చేయరా అంటాడు. అప్పుడు నాగేశ్వరరావు అంటాడు, ఇదంతే నిబంధనలు తీసే ఎవడొస్తాడు ముందు పూజ చేయి. ఈ మాట అనేప్పుడు శిష్యులు కోపం వచ్చింది, గురువు మీద డౌట్ కూడా వచ్చింది. అంతా డౌటింగ్ థామస్లు కదా. ఈ సుఖమహర్షి గ్రేటెస్ట్ పర్సనాలిటీ అంటారే, ఈయనకు కూడా రాజు పేద అనే భేదభావం వదలలేకపోతున్నాడు. మనం శిష్యులం కామా, మనందరూ కూడా రాజు గురించి వెయిట్ చేయాలా? పైకి అంటున్నారా, లేకపోతే లోపల మర్మరింగ్ కూడా చేస్తుంటారు కొంతమంది. పైకనే ధైర్యం లేక లోపల కొనుక్కుంటుంటారు అన్నమాట. దే ఆర్ డిస్కసింగ్, వాళ్ళు తర్కించుకుంటున్నారు అన్నారు స్వామి వర్డ్. సుఖ మహర్షి అబ్జర్వ్ ది ఫేషియల్ రీడింగ్స్, అందరి యొక్క భావాలను గ్రహించాడు. ఈ ఆల్సో వెయిటింగ్ ఫర్ ది టైమ్. వాట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ జనక మహారాజ్, అతని గొప్పతనం ఏంటి, అతని అర్హత ఏంటి, వీళ్ళకి సిచ్యువేషన్ చూసి చెప్పాలనుకున్నాడు, నోటితో ఏం చెప్పదలుచుకోలేదు. సో యథాలాపంగా అలా అవుతోంది సత్సంగ కార్యక్రమం. ఒకరోజు ఏం చేశాడు, సుఖ మహర్షి చెప్తున్నాడు సత్సంగం. అందరూ కూడా చాలా లీనంగా వింటున్నారు, శ్రద్ధగా ఆలకిస్తున్నారు మీలాగా. ఉన్నట్టుండి సడన్ గా మహర్షి, ఇదేమిటి మిథిలాపురం అగ్ని ప్రమాదానికి లోనైంది, మంటలు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి, దట్టంగా వ్యాపించిపోతున్నాయి, ఇంత దూరం ఉన్నా కూడా కనపడుతుంది అని అన్నాడు. ఇప్పుడు ఆ శిష్యులందరూ బొల్ల లేచి, అయ్యో అయ్యో మా ఇల్లు ఏమైపోయినాయి, మా తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని ఆందోళన పడుతూ మిథిలా నగరం వైపు పరుగులెత్తి వెళ్ళారు. ఎక్సెప్ట్ జనక మహారాజు. జనక మహారాజు మాత్రం కదలక మెదలక కూర్చునే ఉన్నాడు. అప్పుడు మహర్షి అతనితో, నాయన రాజభవనం అంతఃపురం అంతా తగలబడిపోతుంది, నువ్వు వెళ్ళి చూడవా అన్నాడు. ఆయన మాత్రం జనకుడు మాత్రం ఏమి జరగనట్లు కూర్చున్నాడు. కొంత టైం పాస్ అయింది, కొంత టైం గడిచింది.
కొంతసేపు అయిన తర్వాత ఎవరైతే పరిగెత్తుకుపోయారో శిష్యులందరూ మళ్ళీ బ్యాక్ వచ్చారు. గురుగారు మేము మిథిలాపురం దగ్గరికి పోయేటప్పుడు మంటలు లేవు, ఏ విధమైన అగ్ని ప్రమాదం లేదు, ఇదేంటి చూడటానికి వింతగా ఉంది, ఇక్కడ నుంచి మంటలు పొగలు చూసాం, జరిగింది ఏమిటో చెప్పండి అని ప్రార్థించారు. తట్టు జనక మహారాజు వీళ్ళంతా పరిగెత్తారు, ఆయన మాత్రం తన స్థానం అక్కడ ఈ స్టాండీ టీజీ లాగా కాకుండా సిటీ టీజీ ఎలా కూర్చున్నాడో అలానే కూర్చున్నట్టుగా గమనించారు. సుఖమహర్షి చిరునవ్వుతో, ఆయనలారే నేనే ఐ క్రియేటెడ్ ది సిచ్యువేషన్, ఐ క్రియేటెడ్ ద పిక్చర్, ఈ దృశ్యాన్ని నేనే క్రియేట్ చేశాను టు టెస్ట్ యూ. మీరందరూ ఒక్కొక్క గృహానికి సంబంధించిన వారు, కానీ జనక మహారాజు రాజ్యాంగంతరికి అధికారి. బట్ తన అంతఃపురం కాలిపోతున్న తెలిసినా కూడా ఏమాత్రం చెదరక కదలక మెదలక బెదరక సమచిత్తంతో ఏకాగ్రతతో ఇక్కడే ఉండిపోయినాడు. మీరేమో తలా ఒక దిక్కు పరిగెత్తుకుని వెళ్ళారు, మీరే చెప్పండి జనకుడు ఎటువంటి వాడు? ఇక్కడ కంక్లూడ్ చేస్తారు స్వామి, ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటుంటే మనం ఆత్మజ్ఞానం ఎవరైతే ఆత్మజ్ఞాన ప్రబోధ శ్రవణానికి ఎవరు అర్హురు అంటే వాళ్ళకి ఏకాగ్రత ఉండాలి, సమచిత్తం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, 3 క్వాలిటీస్ పెట్టారు. ఎవరికైతే ఏకాగ్రత సమచిత్తం వైరాగ్యము ఉంటాయో, దీస్ ఆర్ ది క్వాలిటీస్ రిక్వైర్డ్ ఫర్ ఆత్మజ్ఞాన ప్రబోధ లిజనింగ్. అటువంటి వాడు జనకుని కొరకు నేను ఆనాడు వేచి ఉన్నాను, మీరు ఏదేదో అన్నారంటే అప్పుడు శిష్యులందరూ రియలైజ్ అయ్యారు. అప్పుడు ఆ సుఖమహర్షిని వాళ్ళందరూ కూడా క్షమించమని కోరుకున్నారు. ఇంకో సందర్భంలో అసలు గురువు అంటే ఎలా ఉంటారు అని స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం ఇందులో చూస్తుంటే ఒక నాటిక ఉంటుంది, చిన్న కథలో నాటిక ఎవరైనా కొంత ముందు పోయిన తర్వాత అడుగుతాను, ఎవరైనా చెప్పచ్చు. అంటే గురువు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఏంటి, వాటి డ్యూటీ అని స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సందర్భంలో ఊళ్ళో ఒక వ్యాపారి ఉన్నాడు, చాలా శ్రమించాడు, కష్టపడ్డాడు, ధనాన్ని సంపాదించాడు, బికమ్ రిచ్. ఆ కూడబెట్టిన ధనాన్ని సాధ్యమైనంత వరకు, నిన్న కూడా ధనం గురించి ఒక మెసేజ్ పెట్టినా, మనం సంపాదించే ధనం ఎలా వాడాలో నిన్న ఈవినింగ్ ఒక మెసేజ్ పెట్టినా. ఆ కూడబెట్టిన ధనాన్ని సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేస్తూ మితంగా సంసారాన్ని ఖర్చు పెడుతున్నాడు. సో ఆ విధంగా కాపాడుకుంటూ వస్తున్నాడు, యోగం క్షేమం. అతనికి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. సో లేక పుట్టినవాడిని గారాభంగా మెచ్చటం వల్ల అడిగినంత డబ్బు 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇవ్వటం, అడిగినంత డబ్బు ఇవ్వటం వలన చెడు అలవాట్లు కలిగినాయి. జేబులో డబ్బులు నిండుగా దండిగా చూసిన స్నేహితులు హోటల్స్ సినిమాలు అంటూ అతను తిప్పి చాలా అవస్థలు పెట్టారు. మనం ఒక నాటిక ఉంటుంది, 2 కొడుకులు ఉంటారు, ఎవరైనా పేరు, ఒకడేం బుద్ధిగా ఉంటాడు, రెండోవాడు ఈ క్వాలిటీస్ ఉంటాయి. మన నాటికే నేను 2 3 సార్లు వేయించినది నాటిక. పెద్దోడు గ్రేటెస్ట్ పర్సనాలిటీ అవుతాడు, చిన్నోడు గ్రూప్ లో గ్రూప్ లో మా మేడం చెప్పింది ఆన్సర్, ప్రేమచంద్ నాటిక. చిన్నవాడు ఇప్పుడు ఈ క్వాలిటీస్ అనమాట, బెల్లం చుట్టూ ఈగల్లారా.
కొంతకాలం శ్రీమంతుని కుమారునికి దురలవాట్లు దుశ్చంత రుబ్బులు అధికమై పెడమార్గం పెట్టాడు. ఈ పరిస్థితిని గమనించాడు తండ్రి. కుమారుడు ఇప్పుడు తన మాట వినడు అని డిసైడ్ చేసుకున్నాడు. అట్లీస్ట్ మిగిలిన బంగారం, నగలు, ధనం ఒక పాత్రలో పెట్టి తన కుమారునికి ఎప్పటికైనా మంచి పనికి వస్తుందని తన ఇంటి ఆవరణలో ఒక చోట పూర్తి పెట్టాడు. ఈ విషయాన్ని తనకి ఒక నీరెస్ట్ అండ్ డీరెస్ట్ ఫ్రెండ్కి మాత్రం చెప్పాడు, మిత్రునికి. కుమారుని చూస్తున్నాడు, తండ్రి మనోవేదతో కృంగిపోతున్నాడు. ఇటువంటి చాలా మందిని చూస్తున్నాం మన సొసైటీలో. ఒకరోజు అర్ధరాత్రి వేళ అతని పరిస్థితి విషమించింది. రాత్రంతా భయంకరంగా బాధపడ్డాడు. తెల్లారిన తర్వాత తన కొడుకు తన నిధి సీక్రెట్ చెప్పేసి తను మూయాలనుకున్నాడు. ఎందుకంటే ఇంత ధనం ఉండి కూడా తన కుమారుడు తెలియకపోతే వాడు బాధపడిపోతాడేమో అని చెప్పుదామని ఎదురు చూశాడు. కానీ తెల్లవారు ఒక ప్రాణం ఆగలేదు, అర్ధరాత్రి పోయాడు. ఆ తండ్రి దాచిపెట్టిన ధనం సంగతి కుమారుడికి తెలియదు. తన దగ్గర ఉన్న ధనం అంతా ఖర్చు చేశాడు. ఇంటింటికి జోలు కట్టుకొని భిక్షం ఎత్తుకునే స్థితికి వచ్చాడు. అడుక్కు తింటుంటే అతని తండ్రి స్నేహితుడు, అరే ఇదేమిటిరా నాయన, నీకు బజార్లో అడుగు తినే కర్మ ఎందుకురా అని పలకరించాడు. అప్పుడు శ్రీమంతుని కుమారుడు, నా తండ్రి సంపాదించి ఏనాడో ఖర్చు చేశాడు, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు అన్నాడు. అప్పుడు తండ్రి స్నేహితుడు, అరేరే నీకు మీ నాన్న చెప్పడం మర్చిపోయాడేమో, నీకు ఒక విషయం చెప్తాను నీకు అని చెప్పి అతని ఇంటికి వెళ్ళి రాత్రిపూట పెరట్లో తవ్వించి అతని తండ్రి దాచిన ధనపాత్రను అందించి, ఇక నుంచైనా ఈ సంపదతో తెలివిగా జాగ్రత్తగా జీవించు అని బోధించాడు. ఇది కర్మ, ఇది కథ. కథ బాగానే ఉంటుంది, చూడటానికి సింపుల్ గా ఉంటుంది, నాటికి కూడా ఎంచుకోవచ్చు. వాట్ ఈజ్ ద మర్మం అసలు? అది కంక్లూషన్ స్టోరీ. ఆత్మతత్వం అనే ధనము సద్గుణము అనే సువర్ణ పాత్రలో దాగి ఉంటుంది. ఆ పాత్ర దేహం అనే నేలలో పూడ్చబడి ఉంది. అది ఎవరికి చెందాలి? జీవాత్మకు చెందాలి. ఈ జీవాత్మ తనలో దాగిన ఆత్మధనం సంగతి తెలియదు. జీవునిలో అతనికే తెలియకుండా ఉన్న ఆత్మతత్వాన్ని ఎరుకపరిచి జ్ఞానధనాన్ని అందించేవాడు గురువు. దిస్ ఈజ్ ద ఎసెన్స్ అండి. ఇది ఫ్యాంటాస్టిక్ నారేషన్ స్వామి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ వన్ గురు పూర్ణిమ. ఒక చిన్న అంశంతో వీ కెన్ కంక్లూడ్. ఎవరు గురువు అని మనం జనరల్ ఎత్తుతుంటుంటాం. కానీ ఒక సందర్భంలో స్వామి చెప్పాడు, నువ్వు ఎవరి గురించి ఎతక్కర్లేదు, నువ్వు ఉండే విశ్వమే ఒక గురువు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోంది. అలా తిరగటం వల్ల మేఘాలు, వర్షాలు ఏర్పడి పంటలు పండి జీవరాశులు పోషణకు తోడ్పడుతున్నాయి అన్నాడు. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని ఏమంటారు? ఓకే. ఆ భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడింది. సూర్యుని చుట్టూ తిరగటాన్ని భూపరిభ్రమణం. యా, పగలు రాత్రి. ఎందుకంటే బాగా డబ్బులు సంపాదించేవాడు అనుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు రాత్రిలే నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు. అప్పుడు తెలియదు పాపం భగవంతుడికి, ఇది రాత్రిపూట కూడా నైట్ షిఫ్ట్ చేస్తాడని తెలియక రాత్రి పెట్టాడు. పగులునకు పవిత్రమైన విశ్రాంతి అందించే నిమిత్తమే రాత్రి సృష్టించబడింది. అలసిపోయిన మనస్సునకు, దేహమునకు విశ్రాంతి కొరకు రాత్రిని సృష్టించాడు భగవంతుడు. ఇప్పుడు రాత్రిపూట కూడా నైట్ షిఫ్ట్. మేము సింగరేణిలో పనిచేసాము. ఐ వర్క్ ఫర్ 40 years. మా దగ్గర కూడా నైట్ షిఫ్ట్ ఉంటుంది, 11:30 to మార్నింగ్ 7:30. భగవత్ సృష్టి అనే ఈ జగత్తులోని ప్రతి పదార్థము, ప్రతి జీవి మానవునికి అనేక పాఠాలు బోధిస్తుంది.
మొన్నే చదువుకున్నాం గురు చరిత్రలో. నాకు 24 మంది గురువులు అన్నారు అవధూత. అవే కాకుండా మన చుట్టూతో ఎన్నో జీవరాశులు ఉంటాయి. కుక్క వల్ల విశ్వాసం, డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్ అన్నారు, మ్యాన్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్ అనలా. మనం గాడిదని చూస్తుంటాం, ఎగ్జాంపుల్ కూడా చూస్తాం. స్వామి గాడిదని చూసి ఓర్మి నేర్చుకోవాలట. సాలెపూర్ గురించి మనకు పట్టుదల, పిల్లలకి చెప్తుంటాం మనం. జీవరాశి దాని క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చీమ ఉంది, దూరదృష్టిని, గుడ్లగోపు ఉంది, ఏకపత్ని వ్రతాన్ని. సో నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అండ్ టీచర్. సో ప్రకృతి మనకు అనేక పాఠాలు నేర్చుతుంది మనకి. దట్స్ వై గురువు ఎవరు అంటే ఆ యొక్క దివ్యత్వంతో నిండిన జగత్తే మనకి గురువు. దైవం ప్రత్యక్షంగా వచ్చి మనకు బోధించడానికి వీలు కాదు కనుక ప్రకృతి రూపంలో పాఠాలు నేర్పుతారు. ప్రకృతి నేర్పే పాఠాలు అని చెప్తుంటాం పిల్లలతో. లాస్ట్ గా చిన్నపిల్లలకు ఓం నేర్పేటప్పుడు నోటితో ఉచ్చరించేటప్పుడు ఓం అని పలక మీద రాస్తుంటాం చిన్నప్పుడు, ఓం నమః శివాయ. లైక్ దట్ ఈశ్వరుడు ఈ జగత్ అనే పలక మీద ఓం అని రాసి ఈ జగత్తును సృష్టించాడు. ద ప్రకృతి, నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. అది ఎందుకంటే ఈ ప్రకృతిలోని చరాచర వస్తువులన్నీ కూడా ఒక ఆదర్శవంతమైన గుణపాఠాలని మానవాళికి అందిస్తున్నాయి. నాట్ ఓన్లీ ఫర్ మానవాళి, గుణపాఠములు అందిస్తున్నాయి అన్నారు. మనం యాక్సెప్ట్ చేయగలిగితే మనకి గురువు అవుతాడు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.